హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు నేను హరియాలీ తీజ్ ఈవెంట్కి అయితే రాజస్థాన్లో అటెండ్ అవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా ఎంటర్టైన్మెంట్కి అయితే అస్సలు లోటే లేదని చెప్పొచ్చు. చూడండి, ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం బయట అయితే ఇలా చైర్స్లో అందరూ కూర్చున్నారు. వచ్చిన వాళ్ళంతా ఓన్లీ లేడీస్ మాత్రమేనండి, ఓకేనా. చూడండి, దాని తర్వాత ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అట్లా కట్టి మనకి బొట్టు పెట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఇట్లా పూలు చల్లి మందిర్ లోపలికి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారనమాట. వెల్కమ్ నుంచి అయితే ఇంకా చాలా అంటే చాలా ఫన్నీగా బాగుంది. ఇక్కడ ఏమేమి జరిగాయి తర్వాత చూడండి. ఇలా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రామాలయం పక్కనే శివాలయం కూడా ఉంటాయి అన్నమాట. రెండు కలిసి ఉంటాయి పక్క రూముల్లో. ముందైతే దేవుడికి దండం పెట్టుకున్నాను మందిర్ లోపలికి వచ్చిన తర్వాత. దాని తర్వాత అందరూ కలిసి ఫస్ట్ అయితే గ్రూప్ ఫోటో అయితే దిగారండి. దాని తర్వాత మధ్యలో ఎవరైనా మిస్ అవుతారనే ఉద్దేశంతో ఫస్ట్ గ్రూప్ ఫోటో అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఏ చైర్స్లో బయట కూర్చున్నామో అక్కడికైతే వచ్చారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీటిని నాతో పాటు మీరు చూడాలనుకుంటే తప్పకుండా అయితే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది, ఓకేనా. దాని తర్వాత చూడండి, అందరూ అట్లా కూర్చున్నారు కదా. ఇంకా డ్యాన్సులు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ ఎవరి ఇష్టం, ఇంకా బలవంతం అలా ఏం లేదు. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళైతే డ్యాన్స్ వేయచ్చు. వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అయితే పెడతారు. మార్వాడి సాంగ్స్, హిందీ సాంగ్స్ ఇవే ఎక్కువ నడిచాయండి. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి అవే కదా, వాళ్ళ లాంగ్వేజ్ మార్వాడి, ఇంకా హిందీ ఇది కాబట్టి ఇంకా అక్కడ అలా అందరూ అయితే ఫుల్గా డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నారు చాలామంది. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో నుంచి తక్కువ బయటకు వస్తారండి, కాబట్టి ఏంటంటే కొంచెం కలవడం కూడా తక్కువ. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటారు. బయటకు వచ్చేటప్పుడు ఎట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లా అయితే ఇంకా అసలు వీళ్ళని ఆపడం అంటే ఇంకా కష్టం. అంత బాగా ఎంజాయ్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు ఏవైనా సరే, ఇప్పుడు దాని తర్వాత వస్తుంది దుర్గా పూజలు వస్తాయి కదండి, నవరాత్రుల టైంలో అయినా ఎప్పుడైనా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. దాని తర్వాత ఇంకా మెహందీ ఎవరు పెట్టుకున్నారు అట్లా అని అందరినీ అడిగారు, అట్లా చూసారనమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా డ్యాన్సులు కంటిన్యూ అవుతున్నాయి. సింగిల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఈమెయితే చాలా బాగా వేశారు, చాలా యాక్టివ్గా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది డ్యాన్స్. ఇంకా తర్వాత సింగిల్గా, దాని తర్వాత ఇంకా గ్రూప్లో అట్లా అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆమెనే కాదండి, ప్రతి ఒక్కరూ అసలు ఎంతలా ఎంజాయ్ చేశారంటే మిగిలిన రోజుల్లో వీళ్ళని చూస్తే ఏంటబ్బా అసలు ఇంట్లోనే ఉంటారు అసలు, కానీ ఎవరైనా వస్తే చాలు లోపలికి వెళ్ళిపోతారు అసలు ఏంటి అనుకుంటాం. కానీ అసలు బయటికి ఇలా వస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంతలా ఎంజాయ్ చేస్తారని. మనం ఈ ఈవెంట్కి వెళ్ళటానికి అయితే ఎక్కువ ఫీజు కూడా ఏం లేదండి, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అంటే గిఫ్ట్స్ ఇవన్నీ మరి డిస్ట్రిబ్యూషన్ అవంతా ఉంటుంది కాబట్టి జస్ట్ 100 రూపీస్ అనమాట, ఓన్లీ లేడీస్. చూడండి, ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ వచ్చేసి మనకి ఏంటంటే పెన్సిల్తో ఆ గ్లాసును హోల్డ్ చేసి మనం ఏంటంటే పక్కన పెట్టాలన్నమాట. అలా ఎన్ని పెడితే వాళ్ళు విన్నట్లా. ప్రతి గేమ్లో 6 మెంబర్స్, ఒకవేళ ఇద్దరు ఆడాల్సి వస్తే 12 మంది అట్లా ఆడారండి. గేమ్స్ అయితే ఒక 4 వరకు పెట్టారు. నేను ఒక గేమ్లో, ప్రతి ఒక్కరు అంటే ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకొక గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా అట్లా అయితే చేశారనమాట. కాకపోతే నేను పార్టిసిపేట్ చేసిన గేమ్ అయితే వీడియో లేదండి, ఎందుకంటే నేను గేమ్లో ఉంటే ఇంక వీడియో తీసేది ఎవరు కదా, అందుకని. అందరూ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వీడియో తీయమండం కూడా అంత కరెక్ట్ కాదులే అని నేను ఊరుకున్నాను, అదొక్కటి మిస్ అయితే ఏం కాదని. ఓకే, చూసారు కదండి ఫుల్గా. అంటే ఈ ప్లేట్లో ఎన్ని పూలు అయితే పడతాయో ఈ టేబుల్ చుట్టూ 2 రౌండ్స్ తిరిగేటప్పుడు వాళ్ళు విన్ అనమాట. అట్లా ఫ్యాషన్ షో, మెహందీ, గేమ్స్, డ్యాన్సులు అస్సలు 4 o'clock, ఈవినింగ్ 4 o'clock నుంచి 7:30 వరకు అస్సలు గ్యాప్ లేదనమాట. ఇంకా నవ్వుతూనే ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఇంకా ఎలాంటివి అప్పుడప్పుడు ఎట్లా కొంచెం అంటే మనకి కిట్టి పార్టీలు అవి అంటుంటారు కదండి, అలా. ఇది చూడండి, ఈ గేమ్ అయితే అన్నిటికంటే ఫుల్ ఫన్. ఇదేంటంటే ఇన్ అవుట్ గేమ్ కదా, దీనివల్ల చూడండి అక్కడ రెడ్ లైన్ ఉంది కదా, దాని లోపలైతే ఇన్, బయటికి అవుట్ అనమాట. చాలామంది పార్టిసిపేట్ చేశారు. దీనిలో ఏంటంటే లిమిట్ లేదు, 6 అనేం లేకుండా అటువైపు ఇటువైపు ఒక 10 మెంబర్స్ దాటి అట్లా పెట్టారు. అసలు ఎంత బాగుందంటే అక్కడ గేమ్ బాగోవటానికి బాగోకపోవటానికి ఏం లేదండి. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగిన చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి కదా, అసలు ఎంత ఫన్నీగా ఎంత సరదాగా ఉన్నాయంటే
అంత సరదాగా ఉన్నాయి. అందరూ ఇంకా నవ్వులే నవ్వులు, అసలు ఎవరు గెలిచారు ఎవరు ఇది అనింది అస్సలు మ్యాటరే కాదు, అంత బాగుందన్నమాట. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను కానండి, లాస్ట్ ఇయర్ ఏంటంటే వీళ్ళు కొంచెం బయట అయితే సెలబ్రేట్ చేసుకున్నారనమాట, కొంచెం దూరంగా. పిల్లలైతే ఎలా ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి కాలనీలోనే ఉండే గుడిలో కాబట్టి మందిర్లో ఈ ప్రోగ్రామ్ అంతా జరిగింది కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎలా ఉంది, ఎందుకంటే పక్కనే చాలా ప్లేస్ ఉంది, ఎప్పుడు పిల్లలు అదే గ్రౌండ్లో ఆడుతూ ఉంటారనమాట, దానివలన పర్వాలేదు. ఆ రోజు ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఆ బయట కాబట్టి పిల్లలు ఎలా లేదంటే మరి పిల్లల్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం, జరగదు కదా, అందుకని దాని తర్వాత అట్లా డ్యాన్స్లు అవుతూ ఉన్నాయి. ఈలోపు ఏంటంటే కొంచెం స్వీటు, సమోసా, చిప్స్, కొంచెం డ్రింక్ ఇచ్చారండి. ఇట్లా ఏంటంటే ఇవి తింటూ ఉండండి, గిఫ్ట్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అన్నట్లు అనమాట. చూడండి గిఫ్ట్స్ అయితే ఇంతవరకు అయిన గేమ్స్కి అట్లనే ఆర్గనైజ్ చేశారు కదా వాళ్ళకి, అలా ఇలా అందరికీ కొందరికైతే గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అందరూ బయట నుంచి లైన్గా నిల్చొని లోపలికైతే వచ్చారనమాట. ఫ్యాషన్ షోలో కొంతమంది ఏంటంటే క్యాట్ వాక్లు, కొంతమంది డ్యాన్స్లు, కొంతమంది అబ్బా అసలు చెప్పనవసరం లేదు. అందుకే నేనైతే ఫస్ట్ 3-4 మెంబర్స్లోనే స్టార్టింగ్లోనే ఉండి లోపలికి వచ్చేసిన తర్వాత నేనైతే హ్యాపీగా వీడియో తీసాను అనమాట. దాని తర్వాత గుడి నుంచి బయటకు వచ్చి ఇట్లా జంటలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ జంటలుగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. బై.